హలో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసేసి హుండ్ రూల్స్ ఆఫ్ మ్యాక్సిమం మల్టిప్లిసిటీ. హుండ్ రూల్స్లో మనం ఆర్బిటాల్స్ని ఎలక్ట్రాన్ ఎలా ఫిల్ చేస్తాం అనేది ఉంటుంది. సో గైస్, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ బిఫోర్ వీడియోలో మనకి హాఫ్ అబౌవ్ ప్రిన్సిపల్ ఇచ్చాను, అండ్ అవి చెక్ చేసుకోండి ఒకసారి. అవి కూడా చూస్తేనే మీకు ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది, దిస్ ద ఫండమెంటల్స్ టాపిక్స్. అండ్ ఇది వస్తేనే మనకి ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ అనేది తెలుస్తుంది. సో గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ వస్తాయి. సో టాపిక్లోకి వెళ్తే హుండ్స్ రూల్ ఆఫ్ మ్యాక్సిమం మల్టిప్లిసిటీ. So, Hund's rule of maximum multiplicity states that electron will fill degenerate orbitals of the same energy single before pairing up, and all slightly occupied orbital will have electrons with parallel spins. This arrangement maximizes the total spin of the electrons, resulting in a lower energy and greater stability for the atom or molecules. So, Hund's rule ఏం చెప్తుంది అంటే సబ్సెల్స్ ఆర్బిటాల్స్ ఫిల్లింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలల్ స్పిన్ ఆర్ యాంటీ ప్యారలల్ స్పిన్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలల్ అన్నా ఫిల్ చేయాలి, లేకపోతే యాంటీ ప్యారలల్ అన్నా ఉండాలి. అంతేగాని ప్యారలల్ యాంటీ ప్యారలల్గా ఫిల్ చేయకూడదు. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్. సేమ్ ఫుల్ ఫిల్డ్ ఆర్ హాఫ్ ఫిల్డ్ ఉంటాయి. సో ఫుల్ ఫిల్డ్ కానీ ఆర్ హాఫ్ ఫిల్డ్ కానీ ఉంటే అవి స్టేబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్: సింగ్లీ ఆక్యుపై ఆర్బిటాల్స్ వెన్ ఫిల్లింగ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వల్ ఎనర్జీ లైక్ ద 3p ఆర్బిటాల్స్ అండ్ 5d ఆర్బిటాల్స్. So each orbital receives an electron first before any orbital gets a second electron. So p orbital d orbital ఉందనుకోండి, p orbital ఫస్ట్ ఈచ్ సబ్సెల్ గివింగ్ 1 ఎలక్ట్రాన్. ఆఫ్టర్ దట్ సెకండ్ ఎలక్ట్రాన్ ఫిల్ అవ్వాలంటే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ అవ్వాలి. సో ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద డెఫినేషన్స్, యూ కెన్ చెక్ ఇట్. ప్యారలల్ స్పిన్స్: ఆల్ ద ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ స్లింగ్లీ ఆక్యుపైడ్ ఆర్బిటల్స్ ఇన్ ఏ సబ్సెల్ మస్ట్ హ్యావ్ ద సేమ్ పిన్. ఆల్ ద స్పిన్ అప్ ఆర్ ఆల్ స్పిన్ డౌన్. అయితే స్పిన్ అప్ అన్న ఉండాలి, స్పిన్ డౌన్ అని. అయితే సబ్సెల్స్ అనేది ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది అప్ అన్న ఉండాలి, ఆర్ ఎల్స్ డౌన్ అన్న ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్. సో లోయర్ ఎనర్జీ, దిస్ కాన్ఫిగరేషన్ minimizes electron departure, making the electron arrangement more stable and thus the lower energy. సో ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. నైట్రోజన్ అటామిక్ నెంబర్ దట్ ఈస్ 7. ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 1s2 2s2 2p3. ఓకే, ఇది మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయండి బాగా. సో ఎస్ ఆర్బిటల్లో మనకి ఎస్ సబ్సెల్, హౌ మెనీ సబ్సెల్స్? ఓన్లీ 1. అగైన్ 2s, ఓన్లీ 1. p ఆర్బిటల్, హౌ మెనీ సబ్సెల్స్? దిస్ ఈస్ ద సబ్సెల్స్ 1 2 3. 2p, 2px, 2py, 2pz, 3 సబ్సెల్స్ ఉంటాయి. అదే డీలో ఏమన్నా ఉంటాయి? 5 సబ్సెల్స్ ఉంటాయి. ఎఫ్లో ఎన్ని ఉంటాయి? 7 సబ్సెల్స్ ఉంటాయి. సో ఎస్ 1sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. మనం ఫిల్లింగ్ అప్ ఇలా చేస్తాం. అండ్ దెన్ సెకండ్ 2s2, అండ్ దెన్ 2px, 2py, 2pz. 2pలో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఈజ్ దేర్? 3. సో 1 2 3. సో దిస్ ఈజ్ ద కరెక్ట్. ఎలా ఫిల్ చేయకూడదు అనేది రాంగ్. ఇక్కడ ఉంది చూడండి. 1s2లో 2 ఎలక్ట్రాన్స్, అండ్ 2s2లో 2 ఎలక్ట్రాన్స్. 2px, 2py, 2pzలో ఎన్ని ఎలక్ట్రాన్స్? సో గైస్, ఫస్ట్ సబ్సెల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ యాంటీ ప్యారలల్గా చేయాలి. ఫస్ట్ ప్యారలల్ ఆర్ నెక్స్ట్ యాంటీ ప్యారలల్. అంతేగాని ఇక్కడ 2px, ఇక్కడ మనకి 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫిల్ చేసి ఇది ఫిల్ చేయడం, దట్ ఈస్ రాంగ్. సో ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్. సో సబ్సెల్స్ మొత్తం ఫిల్ అవ్వాలి. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. 1s2 2s2 2p3. ఇది చూడండి, 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూడండి 2p3లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 1 2, ఇది ప్యారలల్ ఉంది, ఇది యాంటీ ప్యారలల్ ఉంది. ఇలా ఫిల్ చేయొచ్చా అంటే దిస్ ఈజ్ రాంగ్. సో ఇవన్నీ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇది ప్యారలల్గానే చేయాలి, ఆర్ ఎల్స్ యాంటీ ప్యారలల్గా చేసుకోవచ్చు. అంటే స్పిన్ అప్ అన్నా ఉండాలి, ఆర్ డౌన్ అన్నా ఉండాలి. అంతేగాని ఈ 2 అప్ పెట్టి ఇది డౌన్ అలా పెట్టకూడదు. సో దిస్ ఈజ్ రాంగ్. అండ్ ఇక్కడ చూడండి 1s2 2s2 2pxy 2py 2pz. సో 1s2 2s2. ఓకే, ఇది ఏంటి? యాంటీ ప్యారలల్ ఉంది. ఓకే, 1
2 3 ఇలా కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కరెక్ట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్, రైట్? సో ఎగ్జాంపుల్ 2 చూస్తే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 8, ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p4. ఓకే, 1s2 ఓకే 2s2 2p4 అన్నాం. 1 2 3 ఈ 3 సబ్సెల్స్ ఫిల్ అయిన తర్వాతనే మళ్ళీ అగైన్ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దీంట్లో సబ్సెల్ ఇది ఫిల్ చేస్తాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఫిల్లింగ్ ఈజ్ రాంగ్. హౌ? 1s2 2s2 ఓకే 2p4 ఉంది కదా, 1 2 1 2 దిస్ ఈజ్ రాంగ్. సో ఈ 3 సబ్సెల్స్ అయిపోయిన తర్వాతనే మనము రిమైనింగ్ ఎలక్ట్రాన్ని ఆల్టర్నేట్గా ఫిల్ చేసుకుంటూ రావాలి. అండ్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి, మీకు అసలు ఎస్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, పి ఎలక్ట్రాన్స్ ఎన్ని, డి ఎలక్ట్రాన్స్ ఎన్ని, అవన్నీ ఫిల్లింగ్ ఆర్డర్ అనేది మనకి ఛానల్లో ఉన్నాయి. అవి కూడా చూసుకుంటేనే మీకు ఇవి అర్థమవుతుంది కదా. సో గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.